నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయించడానికి నేనైతే వచ్చేసానండి. ఇవాళ మన సాధనలో ముఖ్యంగా సైనస్ ఇష్యూస్ ఉన్న, నోస్ బ్లాకేజ్, మ్యూకస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చిన్న టెక్నిక్స్ని అయితే చూపిస్తానండి. వీటిని మనం ప్రతిరోజు పొద్దున్న చేయటం వల్ల మనకి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ముందుగా మనము సుఖాసనాలో కూర్చున్నాము. అలాగే కొన్నిసార్లు డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. మెల్లగా రెండు చేతులని దగ్గరగా పెడుతూ కళ్ళ పైన పెట్టి బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. మనము సాధన స్టార్ట్ చేసే ముందు సెంటరైజ్ చేసుకోవటం చాలా అవసరం. అంటే ఏ పని చేసినా వెంటనే వచ్చి మనం చేసే ప్రాక్టీసెస్ నిజంగానే మనకి ఏదైనా మంచి జరగాలి అని అనుకుంటే సెంటరైజ్ అవ్వాలి. మన బాడీ, మన మైండ్ కంప్లీట్గా మ్యాట్ పైన రావడానికి కొన్నిసార్లు డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేసాము. మనము రెండు చేతులతో ఉన్న చూపుడు ఫింగర్ని మనం ఇలా కార్నర్ ఆఫ్ ద నోస్లో ప్లేస్ చేస్తున్నామండి. ఇప్పుడు సర్క్యులర్ మోషన్లో ఒక 15 to 20 టైమ్స్ రొటేట్ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇక్కడ మనము 15 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్స్ అయితే చేసామండి. ఇక్కడ మేజర్ పాయింట్ ఉంటుంది. దీనివల్ల మనకి సైనస్ ఇష్యూ ఉన్న, మ్యూకస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ మనము ఐబ్రోస్ ఉంటాయి చూడండి. ఈ ఐబ్రోస్ దగ్గర జస్ట్ 2 ఫింగర్స్తో నేను ఇలా మసాజ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా ఇలా మసాజ్ చేసుకోండి. ఇది కూడా ఒక 10 to 15 టైమ్స్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి సేమ్ మనం హుక్ షేపే చేస్తున్నామండి 2 ఫింగర్స్తో. కాకపోతే ఈసారి అప్వర్డ్ మూమెంట్ అయితే చేస్తున్నాను చూడండి. ముందుగా చేతులని ఇలా పైకి తీసుకెళ్తూ ఐబ్రోస్ పైన వైపు నుంచి తీసుకెళ్ళండి. మీరు గమనిస్తే నేను ఇక్కడ అప్వర్డ్ మూమెంట్ అయితే చేస్తున్నానని. సేమ్ ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. కొంచెం ప్రెషర్ ఇస్తూ చేయండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయొచ్చు. 10 to 15 టైమ్స్ చేసినా పర్లేదండి. ప్రతిరోజు చేయటం వల్ల మనకి సైనస్ ఎక్కువగా మనకి ఈ భాగంలో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇక్కడ చేసే మూమెంట్స్ అయితే చూపించాను. తప్పకుండా దీన్ని మీ సాధనాలో యాడ్ చేయండి. అలాగే ఈ సైనస్ మ్యూకస్ నుంచి రిలీఫ్ పొందండి. ఇవాళ మన ఆసన సాధననైతే మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఆంజనేయాసన. చూసిద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా అశ్వ సంచలనాసనలోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి.
ముందుగా కుడి కాలని ముందుకు తీసుకొచ్చాను చూడండి. అలాగే వెనకాలన్న కాలని కొంచెం వెనక్కి పెట్టండి. ఇలా పెడితే మనకి హిప్ దగ్గర స్ట్రెచ్ ఉండదండి. కాబట్టి మనము కాళ్ళని వెనక్కి ప్లేస్ చేస్తున్నాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. అలాగే ఈ సీటు భాగాన్ని కిందకి పుష్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ అశ్వసంచలనంలోకి వచ్చి మళ్ళీ మనము ఎడమ కాళ్ళని ముందుకు తీసుకొస్తాం. ఇదండి ఆంజనేయ ఆసన. మీరు గమనించినట్టయితే నేను హిప్ని కిందికి పుష్ చేసేటప్పుడు మనకి హిప్ ఓపెనింగ్ అవుతుంది, కాళ్ళల్లో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఇది ఒక చెస్ట్ ఓపెనింగ్ ఆసన అండి. మనము హ్యాండ్స్ని రేస్ చేసి ఆర్చ్ బ్యాక్ చేయడం వల్ల మనకి రెస్పిరేటరీ డిసార్డర్స్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే మనము ఆర్చ్ బ్యాక్ చేసేటప్పుడు బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి అబ్డామినల్ రీజియన్లో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం కలిసి ఆసనాన్ని 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మనము చల్ల పదార్థం తీసుకున్నప్పుడు లేదా ఎండకి వెళ్ళినప్పుడు సైనస్ ట్రిగ్గర్ అవుతుంది అని అనుకుంటాం. మనము తీసుకునే ఫుడ్లోనే కాదండి, మనం స్ట్రెస్ తీసుకున్నా కూడా సైనస్ అన్నది వస్తుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఈ స్ట్రెస్ని ఎక్కువగా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఒత్తిడి ఉన్నా కూడా ఒత్తిడి తీసుకోకుండా ఆహారపు అలవాటుల్లో కూడా మనం మార్పులు చేయటం వల్లే ఈ సైనస్ ఇష్యూ నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి చిన్న విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనము కలిసి ప్రాక్టీస్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశువాసనాలు రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఆంజనేయ ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. చూసేద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ఒక సైడ్కి మనం పడుకోవాలని పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. ముందుగా మనం ఇలా ఒక వైపున పడుకుంటామండి. నేనైతే నా రైట్ సైడ్లో పడుకున్నాను. అలాగే రైట్ పామ్ని మనము ఇలా తల దగ్గర పెడుతున్నాము. ఆసన పేరే అనంతాసన కాబట్టి మనం ఈ పోస్చర్లో పడుకున్నామండి. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని ఎంటీ చేయండి. ఈసారి చూడండి, నేను నా ఎడమ కాళ్ళతో ముందుగా నేను ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి తీసుకొచ్చి శ్వాసని తీసుకుంటూ కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. దీనివల్ల మనకి హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది కాబట్టి కొంచెం కాన్షియస్గా, అలాగే లెగ్ని మనము
ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి తీసుకొచ్చి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు ఒక వైపున కంటిన్యూ చేయండి. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, ఓన్లీ పైన కాళ్ళపైన కాన్సన్ట్రేషన్గా చేస్తారు, కిందున్న కాళ్ళు ఇలా ఉంటుందండి. ఇలా కాకుండా 2 లెగ్స్ని స్ట్రైట్గా పెడుతూనే ఆసనాన్ని చేయండి. ఇది ఒక వైపున చేసామండి. ఇప్పుడు నేను వేరే సైడ్కి టర్న్ అవుతూ మనము కుడి కాళ్ళతో చేస్తున్నాను. నాతో పాటు మీరు చేయండి. స్ట్రెచ్ని ఫీల్ అవుతూ కంటిన్యూ చేయండి. కాళ్ళని రిలాక్స్ చేస్తూ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అనంతాసన. మనం గమనించినట్టయితే హిప్ దగ్గర మనకి మంచి ఓపెన్ అవుతుంది. అలాగే లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ ఉన్నది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి ఇది ఒక మంచి హిప్ ఓపెనింగ్ ఆసన. హిప్లో స్టిఫ్నెస్ ఉన్నా, మనకి ఎమోషన్స్ ఉన్నా రిలీజ్ చేయడానికి ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వముఖ స్వానాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. మనము ఈ ఆసన చేయటానికి ముందుగా అధోముఖాలోకి రావాలి. ఇక్కడ మనము డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అలాగే అప్వర్డ్ ఫేసింగ్ డాగ్ 2 చేస్తున్నామండి. మనము ముఖ్యంగా ఈ స్ట్రెచ్ని డాగ్స్లోనే చూస్తాం కాబట్టి అప్వర్డ్ ఫేసింగ్ డాగ్, డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అని చెప్పానండి. వాళ్ళు కూడా స్ట్రెచ్ చేస్తారండి, మనమే స్ట్రెచ్ చేయము. కాబట్టి చూసేద్దాం ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతూ ఈ పొజిషన్కి వచ్చేసాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, 2 యాంకిల్స్ని మనము ఇలా రెస్ట్ చేస్తూ ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. ఇక్కడ వేరియేషన్ అన్నాను కదండి, కుడి కాళ్ళని ఒకసారి, ఎడమ కాళ్ళని ఒకసారి పైకి లిఫ్ట్ చేస్తాము. ఇప్పుడు మనము చూడండి, నేను ఎడమ కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ జస్ట్ నేను కుడి కాళ్ళని మాత్రమే రెస్ట్ చేస్తూ ఊర్ధ్వముఖాలోకి వచ్చాను. ఈ మూమెంట్ కూడా చేయొచ్చండి, లేదా మనము ఆ పొజిషన్కి వెళ్ళి కూడా లిఫ్ట్ చేయొచ్చు, ఏం పర్లేదు. కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. లెగ్ పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ హోల్డ్ చేయటం. మీకు అది కొంచెం కష్టంగా అనిపిస్తే జస్ట్ లెగ్ని లిఫ్ట్ చేయండి. ఆ తర్వాత ఊర్ధ్వముఖాలోకి వెళ్ళిన తర్వాత లెగ్ని లిఫ్ట్ చేయండి. ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని చేయండి. మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. శ్వాసను తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఊర్ధ్వముఖ శ్వానాసన. ఇక్కడ ఒక లెగ్ని పైకి లిఫ్ట్ చేసేది వేరియేషన్ చేస్తున్నామని. మీకు పాసిబుల్ అయితే చేయండి, లేదా ఊర్ధ్వముఖాలోకి వచ్చి షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేయండి. సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా మనం ఊర్ధ్వముఖ శ్వానాసన చేసినప్పుడు మనం చెస్ట్ని ఓపెన్ చేస్తున్నామండి, లంగ్స్ని చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడున్న ఇష్యూస్ని, రెస్పిరేటరీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి, అలాగే హార్ట్ హెల్త్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్త్ అని కూడా చేస్తుంది. ఇందులో మనం అధోముఖాలోకి వెళ్ళి లెగ్ లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి హిప్ కూడా బాగా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేస్తూ చేయండి, ఇంకెక్కువగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనలో మనం తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన, స్పైనల్ ట్విస్ట్ అండి. ఈ ఆసనాన్ని మనము శవాసన నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను, చూడండి. ముందుగా శవాసనాలు రెస్ట్ చేస్తూ 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. అలాగే 2 చేతులని సైడ్స్కి స్ట్రెచ్ చేయండి. లెగ్స్లో కొంచెం డిస్టెన్స్ని క్రియేట్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాళ్ళని ఎడమ వైపున, తల కుడి వైపున తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాళ్ళని ఎడమ వైపున, తలేమో కుడి వైపున తీసుకెళ్ళండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనము లెగ్స్ని, ఆ తర్వాత నెక్ని తీసుకెళ్తున్నాము. సేమ్ నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 కాళ్ళని, చేతులని రిలాక్స్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసన, స్పైనల్ ట్విస్ట్ అండి. వెన్నుముక్కకి మంచిగా మనకి ట్విస్టింగ్ అన్నది జరుగుతుంది కాబట్టి అక్కడున్న స్టిఫ్నెస్ని తగ్గించడానికి, అలాగే ఫ్లెక్సిబుల్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధనలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న, సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి చాలా మందికి కూల్ డ్రింక్స్ కానివ్వండి, చల్ల వాటర్ తాగటం చాలా ఇష్టపడి తాగుతారండి ఇలాంటివి. కాకపోతే ఈ డ్రింక్స్ తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుంది. మనం హైడ్రేషన్ కాకుండా డీహైడ్రేట్ అయిపోతాం. కాబట్టి ఒక 5 డ్రింక్స్ చెప్తానండి, చాలా మనకి హైడ్రేషన్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతు నీళ్ళనండి. మెంతి నీళ్ళు, మనం మెంతులని ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే ఆ గ్లాస్ వాటర్ని తీసుకోవటం. ధనియా వాటర్, మనం దాన్ని బాయిల్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు రూమ్ టెంపరేచర్ అయిన తర్వాతే తీసుకోండి, హాట్గా తీసుకోవద్దు. అలాగే జీరా వాటర్ తీసుకోవచ్చండి, ఆమ్లా వాటర్ తీసుకోవచ్చు. మనకి మింట్ ఇంకా తులసి, ఈ 2 కాంబినేషన్లో కూడా మనం బాయిల్ చేసి రూమ్ టెంపరేచర్లో తీసుకోవటం వల్ల మనం డీహైడ్రేట్ కూడా అవ్వకుండా ఉంటాము. అలాగే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ 5 డ్రింక్స్. కాబట్టి దీన్ని మీరు యాడ్ చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.